ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఈ ఆదాయం ఎటు వెళ్ళిపోతుంది అని పురుషోత్తమ్ రెడ్డి గారు మీరే చెప్పాలి. ఒకవైపు ప్రభుత్వంకే రెగ్యులర్గా వచ్చే ఆదాయం, నెలకు వచ్చేదో రోజు వచ్చే ఆదాయం లెక్కేసుకోవచ్చు, నెలవారీ ఆదాయంగా లెక్కేసుకోవచ్చు. ఇది కాకుండా అప్పులు చేశారు. లేదో ఇప్పుడు మన దగ్గర అంత బడ్జెట్ లేదు అని చెప్పడానికి ఏదో ఒక రూపంలో వస్తోంది కదా, మన చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, వీటిని ఖర్చు చేశామని చెప్పడం లేదు. అసలు లేదు, ఈ డబ్బులు ఎటుపోయాయి, ఇక్కడ నుంచి తీసుకొచ్చాం, ఇటు ఎటుపోయాయి అన్నది లెక్క తేలట్లేదుగా. అంటే బేసిక్ పాయింట్ ఏంటంటే వాళ్ళు టార్గెట్స్ ఎంత చేస్తారనేది లెక్కలు మనం చెప్తున్నాం. నేనేమంటానంటే ఈ రోజు ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు అమలు చేయనటువంటి బడ్జెట్. ఓకే, నెంబర్ 1 ఇప్పుడు ఉదాహరణ రైతు భరోసా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పద్ధతిలో అమలు చేశారు? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకుని కంతుల వారీగా ఇచ్చారు. కరెక్ట్. మనమేం స్లోగన్ తీసుకున్నాం, ఒకేసారి 20,000 రూపాయలు ఇచ్చేస్తా ఉన్నాం. ఎట్లా ఇస్తాడు? ఎట్లా వెసులుబాటు వస్తుంది? ప్రభుత్వం ఒక కంతుల వారీగా 3 నెలలకు 6 నెలలకు ఒక షెడ్యూల్ పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పడితే అలా అమలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 1 ఇయర్ షెడ్యూల్ పెట్టుకొని ప్రభుత్వ ఆదాయాన్ని, వచ్చే అప్పుల్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక పథకం ప్రకారం అమలు చేశాడు. అందుకే క్యాలెండర్ ఇయర్ ప్రకటించాడు ఆయన. ఒక సంక్షేమ పథకాల్ని ఎన్నికల హామీల్లాగా అమలు చేయాల. ఒక క్యాలెండర్ ఇయర్ ప్రకటించి జనవరిలో ఏమిస్తాను, ఫిబ్రవరిలో ఏమిస్తాను అంటే రాష్ట్రానికి వచ్చిన ఆదాయం, వచ్చే అప్పులకున్న అవకాశం, కేంద్రం నుంచే వచ్చే అవకాశాలు, కేంద్రం నుంచే వచ్చే పథకాలని సమన్వయం చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం ఆశలు కల్పించలేదు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి 3-4 వేల రూపాయలు ఒక కంతుగా రైతు భరోసా పేరుతో ఇచ్చింది ఆ రోజు ప్రభుత్వం. ఈరోజు మనం ఏం చెప్పినాం? రావడం 20,000, అది కూడా ఫస్టే, మళ్ళీ 3 సార్లు కూడా కాదు. ఇప్పుడు ఈ 6 నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయాల్సిన మొత్తం ఇప్పటికే రిలీజ్ చేసిందా సార్? 2 సార్లు రిలీజ్ చేసింది. 2 సార్లు రిలీజ్ చేసింది. మాకు కూడా వచ్చింది. ఆ 2 సార్లు ఇప్పుడు జగన్ గారు ఉంటే ఆ 2,500తో పాటు జగన్ గారు ఇచ్చే ఇంకో 2,000 3,000 కంటే 5,000 10,000 వచ్చి ఉంటుంది. 10,000 ఇప్పుడు అకౌంట్ పడేది రైతుకి ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కొంచెం రాజకీయం కూడా ఆలోచించాల. కనీసం ఇప్పుడు మీరు 20,000 కొత్తగా వేయాలి. సమస్య ఏంటంటే ఆ ఖాతా కూడా పోతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2 సార్లు ఆల్రెడీ మోడీ గారు బట్టన్ నొక్కేశారు. ఆయన చెప్పలేదు ప్రజలకి. 2 ఖాతాలు పడిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం రైతు భరోసా కింద 2 ఖాతా, ఇంకో 3వ ఖాతా జనవరిలో ఇచ్చేస్తారు. ఆడికి అయిపోతుంది కేంద్ర ప్రభుత్వ ఖాతా. రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఇంకొక 6,500 జగన్ గారు ఇస్తాను నిన్ను. అది యాడ్ అయి ఉంటే రైతుకు భరోసా వచ్చిండేది కదా, ప్రాథమిక పెట్టుబడి ఖర్చు వచ్చిండేది కదా. ఇప్పుడు మీరు అది ఇవ్వలేదు. మీరు ఇస్తానని 20,000 ఎట్లా ఇవ్వరు అని నేను ఇవ్వలేరు అంటున్నా. ఎందుకంటే మీరు అలివిగానే హామీలు ఇచ్చినారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల్ని ఒక విధానంగా తీసుకున్నాడు. అంటే పొలిటికల్ స్లోగన్ గా కాకుండా ఒక విధానంగా తీసుకొని దానికి ఒక సచివాలయ వ్యవస్థ, దానికి ఒక సిస్టమ్ పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం, మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఒకేసారి రాదు, అప్పులు ఒకేసారి రావు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వ పథకాలని సమన్వయం చేసుకుంటూ ఇయర్ క్యాలెండర్ ప్రకటించాడు ఆయన. అందువల్ల చాలా సులభంగా కాకపోయినా కష్టమైన అమలు చేయగలిగినాడు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ అదే కదా, 60,000 కోట్లు లోబడి నేను ఇవ్వగలిగినాను. ఎందుకంటే బడ్జెట్ ఇంతే. ఆయన ప్రతి సభలో కూడా చెప్పాడు కదా, నమ్మద్దండి, నేను నాకన్నా ఇచ్చేవాడేవాడు, 60,000 కోట్ల పైన ఇవ్వలేము కాబట్టి నేను పెంచలేకపోతున్నాను. కాబట్టి ఒక బాధ్యతగా ఇచ్చాడు కాబట్టి ఆయన దర్జాగా అమలు చేసినాడు. మనం ఇచ్చలవిడిగా హామీలు ఇచ్చేసి 3,000 ఇవ్వాల్సిన చాట నేను 20,000 ఒకేసారి ఇస్తాను, ఒక కుటుంబంలో 15,000 ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి నేను 45,000 ఇస్తాను, 60,000 ఇస్తాను, ఏలం పాట పాడితే ఇప్పుడు అది సమస్య అవుతా ఉంది. కాబట్టి ఇది చంద్రబాబు గారు తప్పు ఎక్కడ జరిగిందంటే అలివిగానే హామీలు, ఆచరణ సాధ్యంగానే హామీలు ఇవ్వడమే ప్రాథమికమైన తప్పు. పాపం ఆయనకి అనుభవం లేక ఎంత బడ్జెట్ అవుతుందో తెలియక ఏదో అమాయకంగా ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు. అంతే కాదు, ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, మీకు అనుభవం లేదు, నాకు 15 ఏళ్ళ అనుభవం ఉంది, ఎట్లా అమలు చేస్తారని అనుభవం ఉండే చెప్పారు సమాధానం. చాలా స్పష్టంగా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డికి నీకు అనుభవం లేదు, అప్పులు చేయడం తప్ప, నాకు 15 ఏళ్ళ అనుభవం ఉంది, ఎట్లా నువ్వు అనదు, నువ్వు చేతులు ఎత్తే నేను చేతి చూపిస్తానని చెప్పాడు. అది ప్రజలు అర్థం చేసుకోవాల్సింది.